మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186959697. కూటమి ధర్మాన్ని పాటించకుండా ఆ మంత్రి మాట తూలారా? అందున గతంలో టీడీపీ నాయకుల్ని వేధించారన్న ఆరోపణలున్న అధికారిని అందలం ఎక్కించాలనుకున్నారా? ప్రశ్నించిన టీడీపీ లీడర్స్ కు శుద్ధులు చెప్పడం కాకరేపుతోందా? ఒక చిన్న మున్సిపాలిటీ కమిషనర్ విషయంలో వచ్చిన సౌండ్ ఇప్పుడు అమరావతిలో రీసౌండ్ అయిందా? ఎవరా నోరు జారిన మినిస్టర్? ఏంటా కథ? ఉమ్మడి అనంతపురం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నేతల మధ్య చెలరేగిన గొడవలు అన్ని ఇన్ని కావు. అధిష్టానం పొత్తుకు అంగీకరించినా కింది స్థాయిలో మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు అంతా కలిసికట్టుగా పనిచేయకుంటే ఏం జరుగుతుందో అర్థమయ్యేటట్టు వివరించడంతో అన్ని సర్దుకుని పనిచేశారు. కానీ అప్పుడు టికెట్ల విషయంలో చెలరేగిన గొడవలు గెలిచాకిప్పుడు ఇంకో రూపంలో కనిపిస్తున్నాయట. కూటమి పార్టీల మధ్య నిత్యం ఏదో ఓ నియోజకవర్గంలో అలకలు, గొడవలు, సంఘర్షణలు కామనైపోయాయని అంటున్నారు. తాజాగా ఇలాంటి గొడవలు ధర్మవరం నియోజకవర్గంలో పీక్స్ కు చేరుతున్నట్టుగా సమాచారం. వాస్తవంగా ధర్మవరం మొదట్నుంచి తెలుగుదేశం పార్టీకి పట్టున్న ప్రాంతం. ఇక్కడ ఓడిపోయిందంటే అది నాయకత్వ లోపమే తప్ప కేడర్, ద్వితీయ శ్రేణి నాయకుల సమస్య ఎంతమాత్రం కాదని పార్టీ వర్గాలు చెబుతూ ఉంటాయి. ఆ స్టేజిలో పార్టీ చాలా స్ట్రాంగ్ అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. ఇలాంటి చోట వైసీపీ తరపున కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి టీడీపీకి బలమైన ప్రత్యర్థిగా ఎదిగారు. అదే సమయంలో తెలుగుదేశం ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ కూడా బలమైన శక్తిగా మారారు. అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మవరం సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు పరిటాల. కానీ చివరి నిమిషంలో పొత్తుల్లో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లడం, సత్యకుమార్ అభ్యర్థిగా రావడం, గెలవడం, మంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. ఆ గెలుపు ఆయన సొంత బలం కాదని మొత్తం టీడీపీ కేడర్ కలిసి పనిచేయడం వల్లే కేబినెట్లో కూర్చోగలిగారన్న అభిప్రాయం బలంగా ఉంది నియోజకవర్గంలో. సరిగ్గా ఇలాంటి సమయంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ నియామకం మరింత అగ్గిరాజేసింది. వైసీపీ అధికారంలో ఉండగా కమిషనర్ ఆ పార్టీ నాయకుల్లా పనిచేశారనే విమర్శలున్నాయి. టీడీపీ నేతల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్నీ చేశారని, పైగా టీడీపీ నుంచి వైసీపీలోకి చేరేలా కొందరు కింది స్థాయి నేతల మీద తన అధికారాన్ని ప్రయోగించారని కూడా అప్పట్లో ఆరోపించారు టీడీపీ లీడర్స్. అలాంటి వ్యక్తిని మళ్లీ ధర్మవరం కమిషనర్గా తీసుకురావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట టీడీపీ లీడర్స్. పరిటాల శ్రీరామ్ అయితే ఏకంగా కమిషనర్ వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు కూడా. అసలు ఈ వివాదాన్ని బీజేపీ నాయకులే ఉద్దేశపూర్వకంగా తెచ్చారన్న వాదనుంది. ఈ క్రమంలో మంత్రి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. అధికారిని అధికారిగా మాత్రమే చూడాలని, రాజకీయాలు ఆపాదించకూడదంటూ సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ కేడర్కు కింద మీద కాలిపోతోందట. అక్కడితో ఆకుండా అసలు కమిషనర్ ఏం చేశారో టీడీపీ వాళ్ళు సరిగా చెప్పలేకపోతున్నారంటూ మంత్రి అనడం మ్యాటర్ హీట్ను మరింత పీక్స్కు చేర్చింది. సత్యకుమార్ ఆ మాటలన్న గంటలోపే టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశాయి. మంత్రి ఆఫీసు ఎదుట బైఠాయించి ఆయనకు కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కూటమిలోని లోకలొకలు వీధికెక్కినట్లయింది. అసలు మంత్రి అలా మాట్లాడకుండా ఉంటే వ్యవహారం ఇంతదాకా వచ్చేది కాదు కదా అన్న చర్చ జరుగుతోంది జిల్లాలో. కేబినెట్లో అది కూటమి సర్కారులో ఉన్నవాళ్లు ఎంత సంయమనంతో వ్యవహరించాలి, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. కానీ ధర్మవరంలో సత్యకుమార్ చేసిందేంటి అన్న చర్చ జరుగుతోందట టీడీపీ వర్గాల్లో. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్తో గతంలో తాము ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆయనకేం తెలుసునని ఇప్పుడొచ్చి శ్రీరంగరీతులు చెప్తే సరిపోతుందా అంటూ మండిపడుతున్నారట టీజీపీ కార్యకర్తలు. అయితే వాతావరణాన్ని చల్లబరిచేందుకు పరిటాల శ్రీరామ్ ఎంత ప్రయత్నిస్తున్నా టీడీపీ కేడర్ మాత్రం వినే మూడ్లో లేనట్టు సమాచారం. మంత్రి సత్యకుమార్ నోరు జారకుండా ఉండాల్సిందన్నది ఎక్కువ మంది ధర్మవరం తెలుగుదేశం నాయకుల అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు. మరి ఈ వివాదం ఇక్కడితో సమసిపోతుందా, లేక రెండు పార్టీల కేడర్ మధ్య మనస్పర్ధల్ని పెంచుతుందా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.